ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ కారణంగానే పెన్షన్లు ఆగిపోయాయని వైసీపీ ఆరోపిస్తుంటే, వృద్ధులకు వికలాంగులకు ఇవ్వాల్సిన డబ్బును కాంట్రాక్టర్లకు మళ్లించారంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈసీ మార్గదర్శకాలతో బుధవారం నుంచి పెన్షన్ల పంపిణీ చేపట్టాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇంటి దగ్గరే పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అధికార విపక్షాలు పెన్షన్లను మీరు ఆపారంటే కాదు మీరే ఆపారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 66.34 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఇందులో వికలాంగులు 8 లక్షలు, వితంతువులు 16 లక్షలకు పైగా, ఒంటరి మహిళలు దాదాపు 2 లక్షలు, వృద్ధులు 35 లక్షలకు పైగా ఉంటే కిడ్నీ బాధితులు 12,000 మందికి పైగా ఉన్నారు. 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్లు ఆగిపోవడంతో వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయ చిచ్చు రాజుకుంది. రెండు పార్టీలు పరస్పరం ఈసీకి ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఈసీ ఏపీ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కోడ్ ఉన్నంత వరకు ఆ పనికి దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించడంతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ల అభిప్రాయం తీసుకున్న తర్వాత బుధవారం నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాలని, క్షేత్రస్థాయిలో సిబ్బందిని సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం పెన్షన్ల ప్రక్రియను ఈ నెల 6 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు వివిధ రకాల పెన్షన్దారులు ఉన్నారు. వీరందరికీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం దగ్గర పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా చూపించి లబ్ధిదారులు పెన్షన్లు తీసుకోవచ్చు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, అస్వస్థతకు గురైన వారు, వితంతువులకు ఇంటి వద్ద పంపిణీ చేయనున్నారు. గ్రామ సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయాలని ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.